టైప్ చేయండి. ఏం చేస్తారు ఎం చెప్పాలి? ఎంసీఏ ఏం టైప్ చేస్తారు? ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇలా వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ దాన్ని వదిలేసి కింద దాంట్లోకి వెళ్దాం. కంపెనీ ఎల్ఎల్పి మాస్టర్ డేటా రెండోది. ఇది ఎవరు ఏంటయ్యా బాబు అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఏదైనా కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా పెట్టకూడదు. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నవన్నీ కూడా ఈ వెబ్సైట్ లో పొందుపరుస్తాయి. దీనికి ఒక మినిస్టర్ ఉంటాడు. ఆ మినిస్టర్ అధికారంలో ఈ ఎంసీఏ నడుస్తూ ఉండేది అనమాట. అర్థమవుతుందా? ఎస్ మాది మీకు కావాలంటే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి కావాలంటే మీరు. ఇలా ఉండింది చూసారు కదా, నరేంద్ర మోడీ వచ్చాడు లేదా? ఎస్ మాది ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైటే కదా. ఎస్ మాది ఎస్ మాది ప్రస్తుతానికి చూడండి, నిర్మలా సీతారామన్ ఆనరబుల్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్. ఎస్ మాది ఇప్పుడు ఎవరంటే నిర్మలా సీతారామన్ ఏముందనమాట మినిస్టర్ గా. ఎస్ మాది ఇంద్ర సింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఓకేనా? ఎస్ మాది సో ఇలా ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోవాలి. ఎంసీఏ అని కొట్టిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి నువ్వు చెక్ చేయడం కష్టం, కానీ నేరుగా సేఫ్ షాప్ లేగల కదా చూపించడం ప్రాసెస్ చూపిస్తారని చూడండి. చూస్తారా? ఎస్ మాది డైరెక్ట్ గా కంపెనీ ఎల్ఎల్పి మాస్టర్ డేటాలోకి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి? కంపెనీ ఎల్ఎల్పి మాస్టర్ కంపెనీ ఎల్ఎల్పి మాస్టర్ డేటా. నువ్వు దాంట్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నేరుగా ఎక్కడ చెక్ చేయాలో అక్కడికి వెళ్ళిపోతుంది ఇది. సో ఇప్పుడు చూడండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో అబౌట్ మాస్టర్ డేటాలో వ్యూ కంపెనీ ఎల్ఎల్పి మాస్టర్ డేటాలో క్లిక్ చేస్తే ఇది వచ్చింది. ఎస్ ఆర్ నో? ఎస్ మాది సో దీంట్లో ఇక్కడ భూతత్వం ఉంది కదా, ఇది భూతత్వం. దాన్ని నొక్కండి, సెర్చ్ బటన్. సెర్చ్ బటన్ నొక్కినప్పుడు ఇలా వచ్చింది. సెర్చ్ లో ఇక్కడ నువ్వు కంపెనీ పేరు టైప్ చేయండి. సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ అని నొక్కండి. నొక్కిన తర్వాత ఇది సెర్చ్ నొక్కండి. సెర్చ్ నొక్కండి. కనిపిస్తుంది మీ అందరికి? క్లియర్? ఎస్ మాది కనిపిస్తుంది మాది చేసి పని ఏం లేదా, భూతంతో నొక్కలేక ఇలా వచ్చింది. ఎస్ మాది దాంట్లో సేఫ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ నొక్కేసి సెర్చ్ నొక్కాలి. ఎస్ మాది సెర్చ్ నొక్కినప్పుడు ఇలా వచ్చింది, సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అవునా? ఎస్ మాది ఐడి ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. ఐడి వచ్చింది. మీరు ఇప్పుడు బ్లూగా ఉంది కదా, బ్లూ నొక్కండి చాలు. బ్లూ నొక్కేమంటే ఆ నెంబర్ పడిపోయింది ఆటోమేటిక్గా. బ్లూ నొక్కేసారు. ఓకే మాది బ్లూ నొక్కగానే ఇక్కడ చూడండి కంపెనీ కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎల్ఎల్పి అని ఎన్ని అబ్రివేషన్లు ఉంటాయి వచ్చేసింది. ఇక్కడ కంపెనీ పేరు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చింది అది. సో ఇక్కడ క్యాప్చా ఇచ్చాడు. దీన్ని ఏమంటారు? క్యాప్చా అంటారు. ఏమంటారండి? క్యాప్చా. అంటే పైన డైలాగ్ బాక్స్ ఇచ్చాడు. ఆ డైలాగ్ బాక్స్ ఏదైతే ఉందో అది క్యాప్చా టైప్ చేయాలి. ఓకే మాది ఆ టైప్ ఇచ్చాడు. ఆర్ ఇచ్చాడు. స్మాల్ ఆర్ నొక్కాలి. కావాలంటే కొంచెం జూమ్ చేసుకోండి, మీకు కనిపించబోతుంది. అలా మాది RTATES పైన ఏదైతే ఉందో అది కింద యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేసేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్. సో ఇది చూడండి ఎంత ఈజీ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ చూస్తాం. పెద్ద పెద్ద డైమండ్ లీడర్లు కూడా ఈ విషయాలు తెలుసుకోరాడు. కంపెనీ ఎలా లీగల్ ఉంది కూడా తెలుసుకోకుండా మనకి కొంచెం రాంగ్ వేలో చెప్తుంటారు, కానీ కరెక్ట్ వేలో గైడెన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్క ఫ్రెషర్ లీడర్ కూడా తెలుసుకోవాలి. హిస్టరీ లో ఎస్ మాది కంపెనీ లీగల్ గా ఉందని చెప్పేసి చెప్పాలి. ఇదిగో వాళ్ళ ఫోన్ లోనే చూపుతారు. ఇదిగో చూడండి, కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి కంపెనీ ఎల్ఎల్పి మాస్టర్ డేటా. ఇప్పుడు చెప్పండి, ఈ కంపెనీ లీగల్ గా ఉందంటే వచ్చిందా లేదా డాక్యుమెంట్? ఎస్ మాది చూడండి, నేను కొంచెం అడ్డం తిప్పి పెట్టాను. ఇప్పుడు చెప్పండి, కంపెనీ నేమ్ ఏముంది? సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చిందా లేదా? ఎస్ మాది చెప్పండి సార్. వచ్చింది మాది ఆర్ఓసి కోడ్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏముంది? 1093 రిజిస్ట్రేషన్ నెంబరు. అవునా? కంపెనీ కేటగిరీ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. మనందరం షేర్ హోల్డర్స్ కంపెనీలో. ఎస్ మాది ఓకేనా? ఓకే మాది కంపెనీ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్
ఏ రోజు రిజిస్ట్రేషన్ చేశారు? 22/1/2001. 22/1/2001 వచ్చిందా లేదా? Yes, Maharaj. రిజిస్టర్డ్ అడ్రస్ ఎక్కడ అడ్రస్? A3/24 Janakpur, New Delhi. వచ్చిందా లేదా? ఎస్ మహారాజ్. Yes. కంపెనీ యాక్టివ్ ఉందా లేదా? Yes, Maharaj. యాక్టివ్, అది యాక్టివ్ కాకపోతే ఇన్యాక్టివ్ లో పెడతారు, అవునా? ఎస్ మహారాజ్. కంపెనీ స్టేటస్ యాక్టివ్ ఉందా? ఎస్ మహారాజ్. Yes, Maharaj. మన 31/3/2022 బ్యాలెన్స్ షీట్ వేశారు, అవునా? ఎస్ మహారాజ్. Yes, డేట్ ఆఫ్ Maharaj. బ్యాలెన్స్ షీట్ ప్రకారము మన కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా నెంబర్ 1 అని పోయిన సంవత్సరం చెప్పారు. మళ్ళీ మార్చ్ 31 కి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అదవుతుందా? Yes. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది, అవునా? ఎస్ మహారాజ్. రేపు 2023 మార్చి 31 కి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ వేస్తారు. అప్పుడు ఇండియాలో హైయెస్ట్ టర్న్ ఓవర్ కంపెనీ ఏదో తెలిసిపోయింది. మళ్ళీ Yes. ఏమొచ్చింది? ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ ఏమొచ్చింది? మందే Same shop, మందే Maharaj. మహారాజ్. ఎస్ ఏం షాప్ వచ్చింది చూసారా? ఎస్ మహారాజ్. కంపెనీ డైరెక్టర్ల పేర్లు చూడండి, వచ్చిందా లేదా? ఎస్ మహారాజ్. Yes, Maharaj. హరీష్ సోండి, రజాత్ వర్మ, సిద్ధార్థ్ సిద్ధార్థ్. సహగల్, రాజు ఆనంద్, రాజ్పాల్ అరవై వచ్చిందా లేదా? ఎస్ Yes, మహారాజ్. Maharaj. వీళ్ళు సేఫ్ షాప్ కంపెనీ కాకుండా గతంలో ఏదైనా కంపెనీలు వాళ్ళు రన్ చేస్తున్నా, ప్రజెంట్ రన్ చేస్తున్నా, అవి కూడా వస్తాయి. Yes. హరీష్ సోండి అది క్లిక్ చేస్తే ఆయన యొక్క ప్రోగ్రెస్ వచ్చింది మనకి. సో ప్రజెంట్ ఏం లేదనుకుంటా. సో రైట్, ఈ విధంగా మనం కంపెనీ లీగాలిటీ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి. రెడీనా? ఎస్ మహారాజ్. ఎస్ ఆర్ నో? ఎస్ మహారాజ్. చెప్పండి టైగర్, ఇంత మంచి కంపెనీకి ఇంక ఎందుకు భయపడాలి మనం? ఎవరికి భయపడాలి? నో మహారాజ్. ఎందుకోసం భయపడాలి? కంపెనీ ఇంత లీగల్ గా డైరెక్ట్ గా డాష్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు చెప్పండి? ఎవరైనా భయపడాలి మనం? నో మహారాజ్. అవసరం ఉందా? నో మహారాజ్. డైరెక్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే అవగాహన పెంచుకోవాలి వద్దా? ఎస్ మహారాజ్. ఈ రోజు ఈ వీడియో మొత్తం నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. నేరుగా ప్రతి ఒక్కరికి చూపించండి. కన్వెన్షనల్ మార్కెటింగ్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి. దాంట్లో ఏ కేటగిరీలో మనం ఎంత ఉందాక డైరెక్ట్ డాషింగ్ చేసుకోవచ్చు, కాలర్ ఎగరేసుకొని చేసుకోవచ్చు. ఎస్ మహారాజ్. ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చాలా సార్లు చేస్తా, మళ్ళీ చేస్తా. ఓపెన్ ఛాలెంజ్, ఎవడైనా సరే సేఫ్ షాప్ ఫేక్ అని అంటే మీ ముందు వాగితే డైరెక్ట్ గా అతను చెప్పండి. అంతకు ముందు ఏమి కోపడద్దు. సార్ మీరు ఫేక్ అన్నారు, మీరు ఫేక్ అని నిరూపిస్తే ఇక మా గురించి ₹1,00,000 అంటున్నాడు. నేను ఛార్జీలు పెట్టుకుంటాను మిమ్మల్ని. గుంటూరులో గోరంట్లో ఉంటాడు మా గురించి, అక్కడ ఆఫీస్ ఉంది, మీరు రండి, ఫేస్ ఫేస్ మాట్లాడండి. మీరు ఫేక్ అని నిరూపించడం ₹1,00,000 తీసుకోండి. మీకు 50,000, నాకు 50,000 చెప్పండి. నిజంగా కలేజీ వస్తున్నారా? ఎస్ మహారాజ్. ఇక్కడ ఉన్నారా? ఒక మాట అంటే కాదు, మాట అని అంటే ఒకవేళ వాళ్ళు ఇది చేతగాక చేయలేక వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అని చెప్తే నేను చేయలేను. వాళ్ళు ఎవరు ఫెయిల్ అయ్యారు కాదు, నేను సక్సెస్ అయ్యా, నేను సక్సెస్ చేస్తాను. ఎవరి దగ్గర దమ్ము ఉంటే ఒక 3 సంవత్సరాలు నా చేయి వదిలిపెట్టకుండా ఉంటే నేను సక్సెస్ చేస్తాను. ఎస్ ఎలా మహారాజ్. చేయాలి నేను గైడెన్స్ అది ఫాలో కావాలి. అలా ఫాలో అయిన దమ్ము ఉన్నాడు, సత్తా ఉన్నాడు రమ్మని చెప్పండి. ఎస్ మహారాజ్. ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా స్టూడెంట్ నేర్చుకుందంటే స్టూడెంట్ కరెక్ట్ ఫాలో అయితేనే పాస్ అవుతాడు. ఎంత పెద్ద లెక్చరర్ కావచ్చు, ఎంత పెద్ద టీచర్ కావచ్చు, స్టూడెంట్ వినకపోతే ఫెయిల్. చెప్పేవాళ్ళు ఏముండదు, వినేవాళ్ళు ఉంటుంది. మన దగ్గర దమ్ము ఉండాలి. ఒక మరగుజ్జు బాలాజీ డైమండ్ అవుతున్నాడు, 6 అడుగుల హైట్ ఉంటే మనం అవలేకపోతుంటే బాలాజీ బూట్లు లాగా మంచిది. చేసే సత్తా ఉండి, చేయగల కెపాసిటీ ఉండి, చేయకుండా మధ్యలో పారిపోయి మళ్ళీ మధ్యలో కంపెనీ గురించి బ్లేమ్ చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నా. కంపెనీ బ్లేమ్ చేయని వాళ్ళు, కంపెనీ గురించి అప్లై గురించి బ్యాడ్ గా మాట్లాడిన వాళ్ళ గురించి నేనేమన్నా. అవును మహారాజ్. ఏమిటంటే కంపెనీ గురించి తెలుసుకొని, అప్లై గురించి తెలుసుకొని, సిస్టమ్ గురించి తెలుసుకొని, అన్ని తెలుసుకొని తప్పులు చేసి బయటకు వెళ్ళిపోయి ఇంకా పిచ్చవాగులు వాగేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, పాలకొల్లులో బాలాజీ ఉన్నాడు, 2 అడుగులు ఉంటాడు. అతను బూట్లు కూడా 4 అంచులు 5 అంచులు ఉంటుంది. బూట్లు నాకు గుర్తు వచ్చింది. ఆఫ్టర్ బాలాజీ చేసినప్పుడు మన అది చేయకూడదని ఒక కలేజీ వచ్చింది, పౌరుషం వచ్చింది. అప్పుడన్నా
థ్యాంక్ యూ సో మచ్.